హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, తెలంగాణ లాస్ట్ సెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి ఇప్పుడు సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే నడుస్తూ ఉందన్నమాట. సో ఏదైతే ఈ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందో దీనికి సంబంధించి మీరైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ ఫీ పే చేసుకోవాలి. అలానే ఆన్లైన్లో మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా కూడా అప్లోడ్ చేసుకున్నట్లయితే మీరైతే వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఎవరైతే ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, కౌన్సిలింగ్ ఫీ పే చేసుకోలేదో, అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరిదైతే కంప్లీట్ అవ్వలేదో మీరందరూ కూడా ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోండి. ఓకే, వన్స్ ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అంతా అప్లోడ్ చేసిన తర్వాత మీకు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫై అయిందా లేదా అనేది మీరైతే లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు. అలానే సెప్టెంబర్ 22వ తేదీన ఎవరెవరిదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో వాళ్ళందరిది ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. మనకు సెప్టెంబర్ 22వ తేదీన మీరు లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరైతే సక్సెస్ఫుల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో ఈ ఫేజ్ 2 కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్కి అయితే మీరు రావాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ అనేది సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 24 అంటే 2 డేస్లో మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఎవరైతే ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో సీట్ రాలేదు, ఎవరెవరికైతే సీట్ రాలేదో మీరందరూ కూడా డైరెక్ట్గా ఈ ఫేజ్ 2 కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి 23 అండ్ 24న. ఓకేనా? వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇన్ కేస్ ఈ యొక్క ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు సెప్టెంబర్ 25వ తేదీన మీరైతే చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు సీట్ వచ్చిందా లేదా, లేకపోతే ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది మీకు సెప్టెంబర్ 30వ తేదీన తెలుస్తుంది. నేను అగైన్ ఈ డేట్ వచ్చేటప్పుడు మీకైతే రిమైండ్ అయితే చేస్తాను. ఓకేనా? సో ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే మనకు సెప్టెంబర్ 30వ తేదీన అయితే వస్తుంది. ఓకే, వన్స్ మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంతా కూడా తీసుకొని వెళ్ళి కాలేజ్కి రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాలి. ఓకేనా? సో గైస్, ఇది మనకు తెలంగాణ లాస్ట్ సెట్ 3YDC అండ్ 5YDC సంబంధించినటువంటి ఏదైతే ఈ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనమాట. మీరైతే ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. ఓకేనా? కంప్లీట్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా కూడా అప్లోడ్ చేసుకోండి. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.